హాయ్ అండి, నమస్తే. జ్యోతి పుష్పకి వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. సంక్రాంతికి మేము ఊరెళ్ళాము. ఇది మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట. గుడికి వెళ్తున్నాము. సంక్రాంతికి మీరందరూ వెళ్ళారా అండి ఊరు? నేనైతే భోగి రోజు మధ్యాహ్నం బయలుదేరాము, సాయంకాలంకి వెళ్ళామన్నమాట. వెళ్ళి సంక్రాంతి రోజు ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఆ రోజు భోగి రోజు నైట్ అంతా అమ్మ వాళ్ళతో హ్యాపీగా ఉన్నాము. సాయంత్రం ముగ్గు పెట్టుకున్నాము. మళ్ళీ సంక్రాంతి రోజు మార్నింగ్ పూజ అయింది. అన్ని చేసేసి ఆ తర్వాత రోజు కనుమ కదండి. కనుమ రోజు మనకి ఈ సంవత్సరం మంగళవారం పడింది కదా, మంచి రోజు పడిందండి. అంటే ఎవరి కేసు ఎలా ఉంటుందో, మా కేసు అయితే కనుము ముక్కనుము అంటే ఫుల్ గా నాన్ వెజ్ చికెన్లు మటన్లు తెచ్చుకొని ఫుల్ వండుతారండి. బిర్యానీలో చేసుకుంటారనమాట. మేము కూడా అంతేనే. అమ్మ వాళ్ళు అల్లుళ్ళు వచ్చి అలా ఉంటది అనమాట. చాలా బాగుంటది ఊర్లో. ఇప్పుడు మేము టెంపుల్ కి వెళ్తున్నాం కదా, మంగళవారం అనమాట. కనుమ రోజు టెంపుల్ కి వెళ్తున్నాము. ఊరు అమ్మవారి టెంపుల్ అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటది. టెంపుల్ కి వెళ్ళాలంటే అమ్మ వాళ్ళ ఇంటి ముందు నుంచే ఊర్లో అందరూ వస్తారనమాట. ఆ టెంపుల్ లైన్ లో ఎంట్రన్స్ లో మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. మాకైతే అందరి మీద దగ్గరనే చెప్పాలి. స్టార్టింగ్ ఇల్లు అనమాట, గుడి నుంచి మాదేని అలా ఉంటది. వేపపోలమ్మ అండి అమ్మ వాళ్ళ గ్రామ దేవత. ఈవిడ ఇప్పుడు వారు కాదు అనమాట. బయటన మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను పూజ చేస్తానన్నమాట. అక్కడ వేప చెట్టు అనమాట. ఈవిడ్ని ఇక్కడ విగ్రహంగా ప్రతిష్ఠించారు గాని ఒక రూపం తెచ్చి పూజ చెయ్యాలని ఇలా చేస్తారనమాట. అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించి చేస్తున్నారు. కానీ మెయిన్ ఏంటంటే దేవత వేపపోలమ్మ అండి. వేప చెట్లు ఆవిడ పుట్టారు అమ్మవారు. ఈ టెంపుల్ కూడా చాలా స్టోరీ ఉన్నదండి. అంటే మాకు తెలియదు, మా తాతయ్యలు ముందు ఎప్పుడో పూర్వం అనమాట. ఒక 200-300 ఇయర్స్ ముందు ఎప్పుడో అట. ఈ అమ్మవారిది చాలా మంచి కథ ఉంటుందండి, నేను చెప్తాను. అయితే మంగళవారం మేము గుడ్లకి వచ్చాం కదా, మీ మొక్కలమే కాదండి ఊర్లో ప్రతి ఒక్కరు, అంటే ఊర్లో ఉన్న వాళ్ళు మంగళవారాలు లక్షవారాలు వస్తూనే శుక్రవారం గాని లక్షవారం గాని. మా అమ్మ అయితే ఎక్కువగా ప్రతి శుక్రవారం వెళ్తారండి. మా అమ్మకి చాలా బాగా అలవాటు అనమాట. ఇంకా ఎంత అంటే అమ్మవారిలో లీనమైపోయినట్టు అంత ఇష్టం అమ్మవారు అంటే మా అమ్మకి. శుక్రవారం వస్తారు. మళ్ళీ ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు పళ్ళు కాయలు అన్ని పట్టుకుని ముర్రాట అంటామండి బిందెతో. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో రాగి చెంబుతో వాటర్ తెచ్చాను కదా, నేనైతే చిన్న చెంబుతోనే తెచ్చానండి. ముర్రాట తలపైన బిందె పెట్టుకొని తెస్తారండి మా అమ్మ అయితే. అంటే పెద్ద బింది కాదు, నేను పట్టుకున్నంత చిన్న రాగి చెంబు కూడా కాదు, మిడిల్ లో ఉంటుంది ఒక బిందె లాంటిది. అది పట్టుకొని అమ్మ వస్తారనమాట. మొత్తం వాటర్ వేస్తారు. నేనైతే కొంచెం వేసాను, ఎందుకంటే చెప్పే కదా ఆడపిల్లలు తప్పనిసరిగా ఉంటారు. ఊర్లో ఉన్న వాళ్ళైతే ప్రతి శుక్రవారం వస్తారు. పండుగ కదా, అందరు అమ్మాయిలు లేకపోతే వేరే దగ్గర కొడుకులు కోడళ్ళు వేరే దగ్గర ఉండి పూజలకు వస్తారు కదండి. అలా వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా వస్తారని చెప్పే కదా. మంగళవారం మంచి రోజు పడింది, కనుమ రోజు. అందుకు ఇంకా లోపల చూసారా దీపాలు కొబ్బరికాయలు అన్ని ఉన్నాయి. మేము 9:30-10 అయిందండి, అంటే 10 ఇలా అయింది మేము వచ్చేసరికి. నైట్ లేట్ గా పడుకున్నాం అనమాట. సంక్రాంతి రోజు నైట్ కొంచెం లేట్ అయింది. అందుకు లేవడం కొంచెం లేట్ అయ్యి కొంచెం లేట్ గా వచ్చాము టెంపుల్ కి. ఇంకా మాకన్నా ముందు మా తర్వాత కూడా చాలా మంది వచ్చారండి. మేమే లాస్ట్ కాదు, మా తర్వాత 12 వరకు వస్తూనే ఉన్నారనమాట. ఎవరి మట్టు వాళ్ళే వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ పూజారి అంటూ ఏమీ ఉండదు అనమాట. మనం మట్టుకు మనమే. ఊర్లో పల్లెటూరులో చాలా వరకు ఇలాగే ఉంటాయండి. ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో రాముల వారి గుడి ఉంది. అక్కడికి మాత్రం పంతులు గారు వస్తారు. మార్నింగ్ 5 నుంచి 9 వరకు ఉంటారు పంతులు గారు. మళ్ళీ ఈవినింగ్ వస్తారు. అలాగని ఈ అమ్మవారు వేపపోలమ్మ దగ్గర మాత్రం పూజ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు కడుగుతారు, ఇష్టం లేని వాళ్ళు పూజ చేసేసుకొని వెళ్ళిపోతారు. కానీ చాలా మంది స్వయంగానేనండి కడుగుతారు, క్లీన్ చేసుకుంటారు. మొత్తం అక్కడ నుయ్యి కూడా ఉంటది, తోడి మొత్తం కడిగేసి ముగ్గులో పెట్టి పూజ చేసుకొని వెళ్తారు. మా అమ్మ కూడా చాలా సార్లు చేస్తారు. ఇంకొక అమ్మమ్మ ఉంటది, ఆ అమ్మమ్మకి అడుగుతుంది ఎవరికి అడిగినా కడగకపోయినా. నేను పూజ చేసుకుంటుంటే మా ఆయన చూడండి క్లీన్ చేసుకుంటున్నారు. ఆకులు మొత్తం అంటే గుడికి అడిగారు, ఎవరికి అడిగారో తెలియదు కానీ మార్నింగే కడిగేశారు. అక్కడ ఇప్పుడు నేను పూజ చేస్తున్న అమ్మవారి చెట్టు చూసారా, 2గా విడిపోయిందండి. తిత్లీ తుఫాన్ వచ్చింది కదా, ఆ తిత్లీ తుఫాన్ అప్పుడు చెట్టు బరువుకి అలా వాలిపోయింది అనమాట. చుట్టూ ఎందుకంత ఆకులు పడతాయంటే అమ్మవారి చెట్టే ఆకులు మొత్తం కదండి. వేప చెట్టు అంటే ఎక్కువ ఆకులు రాలుతూ ఉంటాయి కదా, ఆకులు చుట్టూ పడ్డాయి. మళ్ళీ చుట్టుపక్కల చెట్లు కూడా ఉన్నాయి కదండి, ఆకులు ఎక్కువగా రాలుతాయి అనమాట. అవన్నీ ఆయన క్లీన్ చేసుకుంటున్నారు, నేను పూజ చేసుకుంటున్నాను. ఆయన ఇక్కడే కాదండి, మా ఊరు వెళ్తాం కదా, మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మవారి దగ్గరికి మాకు ఇంకా ఇంటి
ఇంటికి ఒక అమ్మవారు ఉంటారు. అక్కడ అమ్మవారికి వెళ్ళేటప్పుడు మొత్తం నేను పూజ చేసుకుంటాను. ఆయన చుట్టూ ఉన్న మొక్కలు ఎక్కువ మొక్కలు పెరిగిపోతూ ఉంటాయి కదండి, పొలాల మధ్యలో ఉంటాయి కదా ఈ గుళ్ళు, చుట్టూ మొక్కలు వస్తూ ఉంటాయి కదా, అవి తీసేస్తూ ఇంకా అక్కడ ఏమైనా చెత్త ఉంటే క్లీన్ చేసేసి ఆకులు అవన్నీ పక్కకు తుడిచేసి అవన్నీ చేస్తారనమాట. ఆయన ఇక్కడే కాదు ఎక్కడ గుళ్ళకి వెళ్ళినా, అంటే ఇలా ఊర్లో గుళ్ళకి వెళ్తే చుట్టూ మొక్కలు అవన్నీ ఉండడం వల్ల ఆయనకి మరి అలవాటు అయిపోయింది, అలా క్లీన్ చేసుకుంటారనమాట. ఇక్కడైతే ఓన్లీ చుట్టూ గచ్చు ఉంది కాబట్టి క్లీన్ చేస్తున్నారు. మా ఊర్లో అయితే మొత్తం చెట్లు పెరిగిపోతాయి, అవన్నీ తీస్తారనమాట, తీసి పక్కన వేస్తారు. ఆయనకు అలవాటు అనమాట. నేను మాత్రం ఎప్పుడు వస్తే నేను పూజ చేసి, ఆయన మాత్రం మొత్తం అన్ని క్లీన్ చేసుకోవడం, చుట్టూను హారతి ఇచ్చే టైంకి వచ్చి దేవుడు దండం పెడతారు. స్టార్టింగ్ లో వచ్చి పెట్టేసి వెళ్తారండి. అలా ఉంటది ఆయనతో ఎక్కడ గుళ్ళకి వెళ్ళినా. ఇక్కడ ఇంకా పోతురాజు అనమాట అమ్మవారు. అక్కడ చెట్టు అని చెప్పాను కదా, చెట్టు దగ్గర పూజ అయ్యాక ఇక్కడ పోతురాజు గారికి చెయ్యాలన్నమాట. పోతురాజు అంటామండి. ఈయన ఏంటంటే అమ్మవారికి అన్నదమ్ముడు అనమాట. మనం వచ్చి పూజ చేసామని సాక్ష్యం చెప్తారంట. ఈయన మనం ఏమైనా కోరికలు కోరాము అంటే ఈయనకి చెప్తే ఈయన వెళ్ళి వాళ్ళ అక్క చెల్లెలకి, అంటే తమ్ముడు గాని అన్న గాని, అన్నదమ్ముడు అంటాం కదండి, ఆయన ఆవిడకి చెప్తారట, అమ్మ వీళ్ళు వచ్చారు ఈ కోరిక కోరారు అని చెప్తారట, ఆవిడ తీరుస్తారట అనమాట. అందుకు పోతురాజుకి తప్పనిసరిగా విలేజ్ లో ఏ టెంపుల్ ఉన్నా పోతురాజు అన్నది కామన్ అండి, ఏ గుళ్ళో అయినా. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో కూడా అంతే, అమ్మవారు ఉంటారు, ముందుకి పోతురాజు ఉంటారనమాట. అమ్మవారు ఎదురుగే ఉంటారనమాట గుడి బయట. ఇలా వచ్చి అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి నేను. ఇంకా మీకు గుడి స్టోరీ చెప్తా అన్నాను కదా, అంటే అమ్మవారి తాలూకు స్టోరీ చెప్తా అన్నా కదా, అది నేను మళ్ళీ వస్తానండి ఫుల్ గా నీట్ గా గుడంతా చూపించి అప్పుడు మొత్తం స్టోరీ మీకు చెప్తానండి. ఓకే, ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయింది కదండి, మరి ఎక్కువైనా మీకు బోర్ కొట్టేస్తుందని ఇక్కడితో ఆపేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.